Praise the Lord, brothers and sisters. దేవుని స్తోత్రం అండి అందరికీ. I think you expected more beautiful song, right? So pastors disappointed you. So God wants you to listen God's word more. మరి చక్కటి పాటలు వినాలని మీరు ఆశించి ఉంటారు. కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యారేమో, కానీ దేవుడు మీరు వాక్యం వినాలని కోరుతూ ఉన్నాడు. Let's open Bible, Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం. Matthew chapter 8 from verse 1 we are going to read till 4. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. In this Matthew chapter 8, ఈ మత్తయి 8వ అధ్యాయంలో there is one leper. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడండి. He came to Jesus. తను యేసు దగ్గరికి వచ్చి and he is asking to Jesus, యేసును అడుగుతూ ఉన్నాడు, Lord, if you are willing, ప్రభువా నీకిష్టమైతే so you can be cleanse me. నన్ను శుద్ధినిగా చెయ్యి. So Lord, if you are willing, you can make me clean. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. When we listen this word, ఈ మాట మనం విన్నప్పుడు, even though this is very short word of that leper, ఆ కుష్ఠరోగి పలికిన చాలా క్లుప్తంగా కనిపిస్తున్న మాటగా ఉన్నప్పటికీ, but this word come from his heart. కానీ ఈ మాట అనేది తన హృదయంలో నుండి వస్తూ ఉందండి. So when he has this leprosy, ఈ కుష్ఠరోగం తనకి ఉన్నప్పుడు he tried to be free from this leprosy all the time. ఆ కుష్ఠరోగం నుండి ఎలాగైనా శుద్ధినిగా అవ్వాలని ఎప్పుడు ప్రయత్నిస్తుండేవాడు. Before this leprosy appear in him, మరి తనకి కుష్ఠరోగం రాకముందు he was very happy in his family. తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి. In Israel, ఇజ్రాయెల్లో if leprosy appear, కుష్ఠరోగం సోకితే those people they cannot stay together with the family. వారు మరి మిగతా వారితో కుటుంబంతో కలిసి నివసించడానికి ఉండదు. They cannot stay in their town. ఆ యొక్క పట్టణంలో వాళ్ళు ఉండడానికి వీలవ్వదు. They have to be separate. వాళ్ళు వేరుగా ఉంచబడాలి. They have to stay together with the all leper. ఈ కుష్ఠరోగులు అందరూ కలిసి ఒక చోట ఉండాలి. So before this leprosy appear in his body, కాబట్టి ఈ కుష్ఠరోగం తనకి రాకముందు he has a lot of plan in his life. తన జీవితంలో తనకి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. I will do this and that for my wife. నా భార్య నిమిత్తం నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. I want to do many things for my children. నా పిల్లల కొరకు నాకు ఎన్నో చెయ్యాలని ఉంది. I want to live happy life. సంతోషమైన జీవితం జీవించాలని ఉంది. So many plan and dream this man has. ఇలా ఎన్నో ప్రణాళికలు, కలలు ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. And family also going on well. కుటుంబం కూడా అంత బాగానే జరుగుతూ ఉంది. So always wife say, honey, please you do this and that for our family. భార్య ఎల్లప్పుడు అడుగుతూ ఉంది, ఏవండి మీరు మన కుటుంబం నిమిత్తం ఇలా చేయండి, అలా చేయండి అంటూ. And children also they are saying so many things. పిల్లలు కూడా ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నారు. Father, please do this and that for me. నాన్న నాకు ఇది కావాలి, అలా చెయ్యి అంటూ. So always this man he was saying always, okay, don't worry, I am here for you. మీ నిమిత్తం నేను ఉన్నాను కదా, మీరేం కంగారు పడకండి అని వ్యక్తి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. Surely I am your father, I will do for you. మీ తండ్రిని నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అన్ని అంటున్నాడు. So he was giving word of hope to his family. తన కుటుంబాన్ని నిరీక్షణతో కూడిన మాటలను అందిస్తూ ఉన్నాడు. He was giving hope to his wife. తన భార్యకు నిరీక్షణ ఇస్తున్నాడు. He was giving hope to his children. తన పిల్లలకు నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. He was giving hope to his brothers. తన సహోదరులకు కూడా నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. Hey, don't worry, I am here. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. Surely I will work for you. ఖచ్చితంగా నేను చూసుకుంటాను మిమ్మల్ని. Surely I will help you. నేను మీకు సహాయం చేస్తాను. Don't worry, I am here. నేను ఉన్నాను కదా, ఏం కంగారు So పడవద్దు. this leper always he felt like I am God only. ఈ కుష్ఠరోగి ప్రతిసారి తనే దేవుడు అన్నట్టుగా భావిస్తూ
భావిస్తూ ప్రవర్తిస్తూ వచ్చాడు. Such a thing who can say? అలా ఎవరు చెప్పగలుగుతారు? Don't worry. కంగారు పడొద్దు, I will work for you. నేను పని చేస్తాను మీకోసం, I will help you. నేను సహాయం చేస్తాను, I will be with you. నేను ఉన్నాను కదా మీకు. Such a thing who should say? ఇవి నిజానికి ఇలా ఎవరు చెప్పాలి? Who has the power to fulfill his word, that person has to say. తన మాటను నెరవేర్చగల శక్తి కలిగిన వ్యక్తి మాత్రమే చెప్పాలి. Who can fulfill his word? మాటను నెరవేర్చే శక్తి ఎవరికి ఉందండి? Only God is the one who can fulfill his word. ఆయన పలికిన మాటను నెరవేర్చే శక్తి గలవారు కేవలం దేవుడు మాత్రమే. But this man forgot he is a man. కానీ ఇక్కడ ఈ వ్యక్తి తన ఒక మానవ మాత్రుడన్న విషయం He మర్చిపోయాడు. was not knowing, I just come from the dust. I just came from the dust. తను మట్టి నుండి చేయబడిన వ్యక్తి అని మర్చిపోయాడు. Even though I can say to my wife, don't worry, but I cannot make my wife not to worry. నా భార్యతో కంగారు పడొద్దు అని నేను చెప్తున్నప్పటికీ నిజానికి తన ఆందోళన చెందకుండా నేను చెయ్యలేను. Even though I can say to my baby, baby, I will help you, but I am not someone can help my baby. నా పిల్లలకి నేను సహాయం చేస్తానని చెప్తున్నప్పటికీ నిజానికి నేను సహాయం చేయగల వ్యక్తిని కాను. He was not knowing his own image. తన యొక్క సొంత స్వరూపాన్ని తెలియకుండా జీవిస్తూ ఉన్నాడు. Always he think I can do all things. నేను అన్ని చేయగలను అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. So when sometime his father says, son, you do this for me. కుమారుడా నా కొరకు ఇది చెయ్యి అని తండ్రి ఏదైనా తను అడిగినప్పుడు, So he say, okay father, don't worry, I am here for you. నాన్న నువ్వేం కంగారు పడకు నేను ఉన్నాను కదా అంటున్నాడు. Oh father, I will help you, don't worry. నాన్న నేను సహాయం చేస్తాను, ఏం ఆందోళన చెందొద్దు. Father, don't worry, I will work for you. నాన్న నేను చూసుకుంటా, నేను పని చేస్తాను. He was giving hope to his father. తన నాన్నకు కూడా నిరీక్షణ ఇస్తున్నాడు. He was giving hope to his mom. తన అమ్మకు కూడా నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. He was giving hope to his wife. తన భార్యకు నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. He was giving hope to his daughter. తన కుమార్తెకు నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. So everyone is looking unto him like people are looking to God. వారందరూ కూడా తన వైపు దేవుణ్ణి చూస్తున్న విధంగా చూస్తున్నారు. So people should expect from God. నిజానికి ప్రజలు దేవుడి నుండి ఆశించాలి. But his family member all they are hoping on him. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ తన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు. All family member are expecting from him. కుటుంబ సభ్యులు అందరూ తన వైపే ఆశతో చూస్తున్నారు. But one day this man got the leprosy. కానీ ఒకానొక దినమున ఏమైందంటే తిన కుష్ఠరోగం So వచ్చింది. as soon as leprosy start to reveal, ఆ కుష్ఠరోగం బయట పడుతున్న కొలది in the family there are so many discussion has to start. ఆ కుటుంబం అంతా కూడా చర్చలు మొదలయ్యాయి. So first his father saw he is leprosy. మొదటిగా నాన్న చూశాడు తిన కుష్ఠరోగం సోకిందని. His mother showed the leprosy. ఆ తర్వాత అమ్మ చూసింది. Mother and father they want to hide his leprosy. ఆ తర్వాత భార్యకు తెలిసింది. But leprosy cannot hide. కానీ చూడండి ఈ కుష్ఠరోగం అనేది దాచగలిగింది కాదు. So day by day leprosy start to appear. దినదినము ఈ కుష్ఠరోగం బయటపడడం మొదలయ్యింది. One day that person's wife came to know my husband has leprosy. ఒకానొక రోజుకి నా భర్త కుష్ఠరోగం సోకిందని భార్యకు తెలిసిపోయింది. One day his daughter she came to know my father has leprosy. ఒక రోజుకి తన కుమార్తెకు కూడా తెలిసిపోయింది నాన్న కుష్ఠరోగం వచ్చిందని. So all family member they are now discussing. ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుంటున్నారు. What to do? ఏం చెయ్యాలి? What to do? ఏం చెయ్యాలి? Shall we inform other people our family member has leprosy or not? మా కుటుంబ సభ్యుల్లో ఒకరు కుష్ఠరోగం సోకిందని మిగతా వాళ్ళకి చెప్పాలా వద్దా? Shall we reveal his leprosy or not? తన కుష్ఠరోగం గురించి బయటికి చెప్పాలా వద్దా? If we reveal his leprosy, what will happen? తన కుష్ఠరోగం అందరి ఎడల బయటపడితే అందరి ముందు ఏమవుతుంది? He cannot stay in our home. తన ఇక ఇంట్లో ఉండడానికి వీలు పడదు. He cannot stay in our village. మన గ్రామంలో ఉండడానికి వీలు అవ్వదు. We have to kick out him from the home. తను ఇంటి నుండి దూరంగా ఉంచాల్సి We have ఉంటుంది. to kick out him from our village. తన గ్రామం నుండి తను తరిమేయాల్సి వస్తుంది. We have to send him to the lepers village. ఆ కుష్ఠరోగులు అందరూ ఉండే ఆ యొక్క కాలనీకి గ్రామానికి పంపించేయాల్సి వస్తుంది. So in the heart of family there are a lot of trouble was there. కుటుంబ సభ్యుల హృదయంలో ఇప్పుడు ఎంతో కష్టంగా ఇబ్బందిగా ఉంది. But when this man has a leprosy, కానీ ఈ వ్యక్తి కుష్ఠరోగం వచ్చినప్పుడు really he wants to be free from that leprosy. నిజంగా కుష్ఠరోగం నుండి శుద్ధుడిగా అవ్వాలి అని ఉంది తనకి. He is trying to be clean by his leprosy. తన అంతట మరి కుష్ఠరోగం నుండి శుద్ధినిగా అవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. His father also wants to help him. తండ్రికి కూడా తన కుమారునికి సహాయం చేయాలని His ఉంది. mother also wants to help. అమ్మకు కూడా సహాయపడాలని ఉంది. Wife also wants to help. భార్యకు కూడా సహాయం చేయాలని ఉంది. Children also wants to help. పిల్లలకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది. But one strange thing is there. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే No one can help him to come out from his leprosy. ఈ కుష్ఠరోగం నుండి తను శుద్ధునిగా
శుద్ధిగా అవడానికి ఎవ్వరూ సహాయం చేయలేరు. No one is helping him to be free from his leprosy. ఈ కుష్ఠరోగం నుండి తను విడిపించబడడానికి ఎవ్వరూ సహాయం చేయలేకపోతున్నారు. No one can helping him. తనకు ఎవ్వరూ సహాయపడట్లేదు. So ultimately he has to be go out from his home. ఇప్పుడు చివరికి తను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. One day he is saying tata bye bye to his wife. ఒక రోజు భార్యకి టాటా బాయ్ బాయ్ అని చెప్తూ ఉన్నాడు. Honey, I want to be together with you because of this leprosy I cannot be with you. నాకు నీతో కలిసి ఉండాలనే ఉంది కానీ కుష్ఠరోగం కారణంగా ఉండలేకపోతున్నాను. I am sorry for my all promise. నేను చేసిన వాగ్దానాలన్నిటి నిమిత్తం మన్నించు నన్ను. Even though I promise with you I will do this and that, but all become lie. ఇది చేస్తాను అది చేస్తానని ఎంతగానో నీకు మాట ఇచ్చినప్పుడు కదా అంత అబద్ధంగా అయిపోయింది. Really I wanted to do for you but I failed because of this leprosy. నీ కోసం ఇవన్నీ నాకు చేయాలని ఉన్నప్పటికీ కుష్ఠరోగం కారణంగా నేను విఫలమయ్యాను. He looking his own daughter and he was crying. తన సొంత కుమార్తె వైపు చూసి ఏడుస్తూ ఉన్నాడు. My loving daughter, I wanted to do so many things but I'm so sorry I failed. నా ప్రియమైన కుమార్తె నీ కోసం ఎన్నో చేయాలని ఉంది నాకు కానీ క్షమించి ఏం చేయలేకపోతున్నాను. So he was crying looking his own daughter but he is unable to do anything. సొంత కుమార్తె వైపు చూసి ఏడుస్తూ ఉన్నాడు కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. He wanted to his daughter to study nicely. తను కుమార్తెను బాగా చదివించాలనుకున్నాడు. He wanted to serve his wife nicely. భార్యను ఎంతగానో సేవించాలనుకున్నాడు. He wanted to serve his parents nicely. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనుకున్నాడు. But what he want to do he is unable to do because of this leprosy. కానీ తను ఏదైతే చెయ్యాలనుకున్నాడో అవన్నీ ఇప్పుడు చెయ్యలేకుండా ఉన్నాడు ఈ కుష్ఠరోగం కారణంగా. This leprosy come to his life like an enemy, like anything. ఈ కుష్ఠరోగం తన జీవితంలోకి ఒక శత్రువులా ప్రవేశించింది, నిస్సహాయ స్థితిలోకి తను నెట్టివేసింది. So in his heart he is so much suffering. Who can set me free from this leprosy? తన హృదయంలో తాను ఇప్పుడు ఎంతో వేదనతో ఉన్నాడు. ఈ కుష్ఠరోగం నుండి నన్ను ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తున్నాడు. Who can cleanse me from this? దీని నుండి నన్ను ఎవరు శుద్ధినిగా చేయగలరు? My father cannot help me. మా నాన్న నాకు సహాయం My చేయలేకపోయాడు. mother cannot help me. మా అమ్మ నాకు సహాయం చేయలేదు. My wife cannot help me. నా భార్య My సహాయపడలేకపోయింది. children cannot help me. నా పిల్లలు సహాయం చేయలేకపోయారు. No one has the power to help me to free from this leprosy. దీని నుండి నేను విడుదల పొందుకునేలా సహాయం చేయడానికి ఎవరికి శక్తి లేదు. Really I also wants to be cleansed myself. నిజంగా నాకు శుద్ధినిగా అవ్వాలని ఉంది But I cannot. కానీ నా వల్ల అవ్వట్లేదు. So day by day his heart was fallen in the darkness. కాబట్టి దినదినము తన హృదయం అంధకారంలో చీకటిలో కూరుకుపోతూ ఉంది. He becomes so painful. తను ఎంతో బాధతో నొప్పితో విలవిల్లాడుతున్నాడు. Seeing loving daughter he cannot do anything. తన ప్రియమైన కుమార్తె కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. Seeing loving wife he cannot do anything. తనకు ఎంతో ఇష్టమైన భార్యకు ఏమీ So చేయలేకపోతున్నాడు. in his heart he is always sorry for everyone. తన హృదయం వారందరి పట్ల కూడా ఎంతో బాధతో ఉంది. I cannot fulfill what I say to my family. నేను నా కుటుంబంతో చెప్పిన మాటలన్నీ నెరవేర్చలేకపోతున్నానే. Really I wanted to do many things but I failed. వారి కోసం నిజంగా ఎన్నో చెయ్యాలని ఉంది కానీ ఓడిపోయాను. One day he found himself he is the nothing. ఒక రోజు తను గ్రహించాడు తను ఏం చేయలేని వ్యక్తిని. I cannot do anything now. నేనేమి చెయ్యలేను. Because of this leprosy I have to be go out from my house. ఈ కుష్ఠరోగం కారణంగా నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. Because of this leprosy I have to be separate from my father and mother and my wife and my children. ఈ కుష్ఠరోగం కారణంగా నా తల్లిదండ్రులు భార్య పిల్లల నుండి నేను వేరైపోయాను. I don't wanted to go to lepers village but I have to go to lepers village. ఆ కుష్ఠరోగులు ఉండే గ్రామంలో నివసించాలని నాకు లేదు కానీ అక్కడికి వెళ్ళాల్సిందే. I don't want to stay with the leper people but I have to stay with them. కుష్ఠరోగులతో కలిసి ఉండాలని నాకేమీ లేదు కానీ అక్కడే ఉండాలి. I hate that smell of leprosy. ఈ కుష్ఠరోగం వాసన ఉంది చూడు, నాకు అసలు ఎంతో ద్వేషిస్తున్నా, నాకు నచ్చదు. Even though I hate but I have to be there. నాకు ఎంతో ద్వేషిస్తూ ఉన్నప్పటికీ నేను అక్కడే ఉండాలి. So he was painful day by day. రోజు రోజుకి తన హృదయం ఎంతో బాధతో వేదంతో నిండిపోతూ ఉంది. So really he wanted to come out from this leprosy. నిజంగా ఈ కుష్ఠరోగం నుండి తనకు బయటకు రావాలని ఉంది. He want to be cleansed. తనకు శుద్ధినిగా అవ్వాలని ఉంది. But there is no way in his life. కానీ తన జీవితంలో ఎలాంటి మార్గము లేదు. So as days they pass he really try and fail. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి, తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. But one day he start to listen about Christ Jesus. కానీ ఒకానొక రోజున క్రీస్తుని గురించి తను వినడం మొదలుపెట్టాడు. He start to listen God has sent his son Jesus. దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడన్న మాటలు తన చెవిన పడ్డాయి. Jesus is helping people. ఆ యేసు ప్రజలకు సహాయపడుతున్నాడు
చేస్తున్నాడని విన్నాడు. Jesus is helping people to be free from sin. యేసు ప్రజలు వారి పాపముల నుండి విడిపించబడడానికి సహాయం చేస్తాడని విన్నాడు. Jesus is releasing people from the evil spirit, from the demon. దురాత్మల నుండి, అపవిత్రాత్మల నుండి ప్రజలను యేసు విడిపిస్తున్నాడని విన్నాడు. Jesus is opening the eyes of the blind. గ్రుడ్డి వారి కళ్ళు యేసు తెరుస్తున్నాడని విన్నాడు. Jesus helping everyone who need his help. ఆయన సహాయాన్ని అర్థించి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారని విన్నాడు. So he was so hopeful all of a sudden. అకస్మాత్తుగా తన హృదయంలో ఎంతో నిరీక్షణ ప్రవేశించింది. Really God has sent Jesus for me? నిజంగా దేవుడు యేసు నా కొరకు పంపించాడా? Then Jesus can help me? అయితే యేసు నాకు సహాయపడగలడా? Surely Jesus can help me to come out from this leprosy? ఖచ్చితంగా యేసు ఈ కుష్ఠరోగం నుండి నేను బయటకు రావడానికి సహాయం చేయగలడా? Surely Jesus can cleanse me? ఆ యేసు నన్ను శుద్ధినిగా చేయగలడా? So really he wanted to meet Jesus. నిజంగా యేసును కలవాలని ఉంది తనకి. Because for him there is no hope in the world. ఎందుకంటే ఈ లోకంలో తనకి ఎటువంటి నిరీక్షణ లేదు. ఇంకా no hope towards any human being. ఎటువంటి మనిషి వైపు తన నిరీక్షణ లేదు. no hope towards himself. తన పట్ల తనకు కూడా నిరీక్షణ లేదు. So he really wanted to meet Christ and ask him. కాబట్టి నిజంగా యేసును కలిసి అడగాలని ఉంది తనకి. Because he came to know Jesus is the Son of God. ఎందుకంటే యేసు దేవుని కుమారుడు అని తను తెలుసుకున్నాడు. Son of God has a power and authority to do all things. సమస్తాన్ని జరిగించడానికి దేవుని కుమారునికి అధికారం ఉందని తనకు తెలిసింది. But he was not sure. Surely Jesus will cleanse him or not. కానీ తన హృదయంలో ఖచ్చితంగా తనకు నిశ్చయత లేదు, నిజంగా ఆయన నన్ను శుద్ధినిగా చేస్తాడా అని. He know I am man. నేను మనిషిని అని తనకు తెలుసు. I cannot force God. నేను దేవుణ్ణి బలవంతంగా ఏం చెయ్యించలేనని I cannot command God. నేను దేవుణ్ణి ఆజ్ఞాపించలేనని తెలుసు. Jesus is the Son of God. యేసు దేవుని కుమారుడు. But I want to ask him about his heart. కానీ ఆయన హృదయం గురించి నాకు అడగాలని ఉంది. So he was waiting chance when I can meet Jesus. కాబట్టి యేసుని ఎప్పుడు కలవగలుగుతానని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. So that time all of a sudden there was so many people was there. ఒకసారి అకస్మాత్తుగా బహు జనసమూహం ప్రజలు అక్కడ కనిపించారు. So when you see here in Matthew chapter 8, ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే, so when Jesus came down from the mountain giving his lecture, ఆ కొండ మీద నుండి దిగి వచ్చి యేసు అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు, so Jesus was coming down, యేసు కిందకు వస్తూ ఉన్నాడు వాక్యం బోధించి. so big multitude was following Christ. బహు జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారట. But no one is interested to heart of Jesus. కానీ యేసు హృదయం పట్ల ఎవరికి అక్కడ ఆసక్తి ఏమీ లేదు. Everybody just following Jesus behind him. అందరూ యేసు వెనకాల నడుస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు అంతే. Jesus give nice lecture. యేసు మంచిగా మాటలు బాగా చెప్తున్నాడు. ఆయన Jesus do miracle. యేసు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. Jesus is good. యేసు ఆయన ఎంతో మంచివాడు. People are vaguely follow Christ. ప్రజలు ఎంతగానో యేసును వెంబడిస్తూ ఉన్నారు. But this leprosy man, he from the heart he want to meet him. కానీ కుష్ఠరోగి మాత్రం తన హృదయపు లోతుల్లో నుండి ఆయన ఎలాగైనా కలవాలని ఉంది. Because no one was helping him. ఎందుకంటే తనకు ఎవ్వరూ సహాయం No చేయట్లేదు. one was there to help him. తనకు సహాయపడడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. So he really wants to meet Jesus from the heart. కాబట్టి నిజంగా హృదయపూర్వకంగా యేసును కలవాలని ఉంది తనకి. And he want to know the heart of Jesus. ఆ యేసు హృదయం తెలుసుకోవాలని ఉంది తనకి. So he ran behind Jesus. అందుకే యేసు వెనక తను పరిగెడుతూ ఉన్నాడు. Even though he was a leper, తన కుష్ఠరోగి అయినప్పటికీ he shouldn't enter in this way. నిజానికి ఈ విధంగా తను ప్రవేశించకూడదు మధ్యలోకి. But he wants to meet Jesus anyhow. అయినప్పటికీ ఎలాగైనా యేసును కలవాలని ఉంది తనకి. He need to know heart of Jesus. యేసు హృదయం తెలుసుకోవాలని ఎలాగైనా ఉంది. So he meet Jesus. కాబట్టి యేసును కలిశాడు. And directly he is bowing and greeting to Jesus. నేరుగా ఆయనకు రొక్కి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. So what he is saying, తను ఏమంటున్నాడంటే, let's open Matthew chapter 8 verse 2. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. So and behold a leper come and worship him saying, Lord, if you are willing, you can make me clean. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. So directly he came to Jesus and he is greeting to Jesus. నేరుగా యేసు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు తను. Greeting Jesus, what he is saying. యేసును కలిసి తను ఏం మాట్లాడుతున్నాడు? Lord, if you are willing, you can make me clean. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. What that mean? దాని అర్థం ఏంటి? Even though I am willing, but I cannot make myself clean. నాకు ఇష్టమే అవ్వాలని ఉన్నప్పటికీ నన్ను నేను శుద్ధునిగా చేసుకోలేను. Even though my father is willing, but he is unable to make me clean. మా ఫాదర్ కి ఏమైనా చెయ్యాలని ఉంది, ఇష్టమే కానీ నన్ను శుద్ధునిగా చేయలేడు ఆయన. Even though my mother is willing, but she is unable to make me clean. మా అమ్మకు కూడా ఇష్టమే శుద్ధునిగా
శుద్ధిగా అవ్వటం నేను, కానీ ఆమె ఏమి చేయలేకపోతుంది. My loving wife, she wants to make me clean, but she is unable. నా ప్రియమైన భార్య కూడా ఇష్టమే నేను శుద్ధినిగా అవ్వడం, కానీ నన్ను శుద్ధినిగా ఆమె చేయలేకపోయింది. My daughter also, she really wants to help me, but she is also unable. మా అమ్మాయి కూడా నిజంగా నాకు సహాయం చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోయింది. Lord, among the human beings, no one can make me clean. మనుషులలో ఎవ్వరు నన్ను శుద్ధినిగా చేయలేకపోయారు ప్రభువా. Lord, I try by myself to make myself clean, but I failed. ప్రభువా, నన్ను నేను శుద్ధినిగా చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు, విఫలమయ్యాను. Even though I am willing to myself to clean, but I cannot be clean. నేను శుద్ధినిగా అవ్వాలని ఉంది, నాకు ఇష్టమే, కానీ నన్ను నేను చేసుకోలేకపోయాను. Lord Jesus, you are Son of God. కానీ ప్రభువా, యేసును దేవుని కుమారుడు. If you are willing, you can make me clean. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. Lord, I want to know you are willing or not. ప్రభువా, నీకు ఇష్టమా కాదా నాకు తెలుసుకోవాలని ఉంది. Lord, if you are willing, then you can make me clean. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేయగలవు. Really, he wanted to know the heart of Jesus. నిజంగా యేసు హృదయం తెలుసుకోవాలని ఉంది తనకి. Lord, you are willing or not? ప్రభువా, నీకు ఇష్టమా కాదా? If you are willing, you can make me clean. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. If you are not willing, for me no way. నీకు ఇష్టం లేనట్లయితే నాకు వేరే దారి లేదు. If you are not willing, I have to die as a leper only. ఒకవేళ నీకు ఇష్టం కానట్లయితే నేను కుష్ఠరోగిగా చనిపోవలసిందే. But Lord, I want to know you are willing or not. ప్రభువా, నీకు ఇష్టమా కాదా తెలుసుకోవాలనుకుంటున్నాను. So his heart is coming out. తన హృదయం బయటకు వస్తూ ఉంది. This is not just simple prayer. ఇది కేవలం మామూలు ప్రార్థన కాదండి. This is not some simple request. ఇదేదో తను చేస్తున్న ఒక మామూలు మనవి కాదు. This is the pain of the heart of that leper. ఆ కుష్ఠరోగి వేదన నుండి వస్తున్నటువంటి తన హృదయం ఇది. He really from the heart seeking the heart of Jesus తన Christ. హృదయపూర్వకంగా యేసు హృదయాన్ని వెతుకుతున్నాడు తను. And he is not saying, Jesus, please clean me. He is not requesting. యేసు దయచేసి నన్ను శుద్ధినిగా చెయ్యి అని ఇలా మనవి చేయట్లేదు తను. He is not saying, Jesus, you must work for me. యేసు నువ్వు ఖచ్చితంగా నా కొరకు పని చేయాల్సిందే అనట్లేదు. Jesus, you must help me. He is not commanding Jesus. యేసు నువ్వు సహాయపడాల్సిందే అని యేసును ఆజ్ఞాపించడం లేదు. Jesus, you can help me. He is not saying that also. యేసు నువ్వు నాకు సహాయం చేయగలవు అని కూడా అనట్లేదు. What he is saying? తను ఏమంటున్నాడండి? What is the attitude of his heart? తన హృదయం యొక్క దృక్పథాన్ని చూడండి. Why he has such an attitude of heart before Jesus? ప్రభువు ముందు అటువంటి హృదయపు స్థితిని తను ఎందుకు కలిగి ఉన్నాడు? When people fail in their life, ప్రజలు వారి జీవితాలు జీవిస్తున్నప్పుడు, people when found no one can help them, వారికి ఎవరు సహాయం చేయలేకపోతున్నారని గ్రహించినప్పుడు, when people found really I have no way, నాకు ఎటువంటి మార్గం లేదని ప్రజలు తెలుసుకున్నప్పుడు, for them only Jesus can be way. వారికి యేసు మాత్రమే మార్గం అవుతాడు. Those people cannot help but to ask the heart of Jesus. అట్టి వారికి వేరే దారి లేదు, యేసు హృదయం అడగడం తప్ప. This leper, he start to ask Jesus. ఈ కుష్ఠరోగి యేసు హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. If you are willing, you can clean me. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు. When this man's heart come out before Jesus, తన హృదయం యేసు ముందుకి ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు, Jesus also showing his heart. యేసు కూడా ఆయన హృదయాన్ని చూపిస్తూ So ఉన్నాడు. how Jesus show his heart? యేసు ఆయన హృదయాన్ని ఎలా చూపిస్తున్నాడు? So if you read verse 3, మీరు 3వ వచనం చూస్తే you can see what Jesus is saying. యేసు ఏమంటున్నాడో చూడొచ్చండి ఇక్కడ. Let's read verse 3 together. 3వ వచనం కలిసి చదువుదాం. Then Jesus put out his hand and touched him, saying, I am willing, you be cleansed. Immediately his leprosy was cleansed. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. So when he asked Jesus, if you are willing, you can cleanse me. యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని తను అడిగినప్పుడు, So Jesus also is saying, యేసు కూడా తిరిగి చెప్తున్నాడు. direct Jesus is touching him. యేసు తనను ముట్టుతూ ఉన్నాడు. Jesus touched that leprosy man. యేసు ఆ కుష్ఠరోగిని ముట్టాడు. Jesus said, I am willing, be cleansed. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పాడు. By word of Jesus Christ, he become cleansed. యేసు మాట ద్వారా తను శుద్ధుడయ్యాడు. So this is how God work in our life. మన జీవితాల్లో దేవుడు పనిచేసే విధానం ఇదేనండి. So many people, they are seeking the work of God in their life. ఎంతో మంది ప్రజలు వారి జీవితాల్లో దేవుని పని కొరకు ఎదురు చూస్తారు, వెతుకుతూ ఉంటారు. But in their heart, there are so many ways are there. కానీ వారి హృదయాల్లో మాత్రం అనేకమైన మార్గాలు ఉంటాయి. Because they have so many ways in their heart. వారి హృదయాల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి గనుక They cannot go to Jesus from the heart. హృదయపూర్వకంగా వారు యేసు ముందుకు వెళ్ళలేరు. So they are unable to meet the heart of Jesus. ఆ యేసు హృదయాన్ని వాళ్ళు కలవలేకుండా ఉన్నారు. So in my spiritual life, నా ఆత్మీయ జీవితంలో long time I suffer like this leper. చాలా కాలం ఈ కుష్ఠరోగిలాగే నేను ఇబ్బంది పడ్డాను. Like this leper, I suffer in my
my life for many things. ఎన్నో విషయాల్లో కుష్ఠరోగి వలె నేను బాధించబడ్డాను. But what is amazing, కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి? before this leper he meet Jesus. ఈ కుష్ఠరోగి యేసును కలవక ముందు, before meeting Jesus, no way to be cleansed. యేసును కలవక ముందు వరకు తను శుద్ధుడవడానికి ఏ మార్గం లేదు. Before meeting Jesus, there is no way to solve his problem. తన సమస్యను పరిష్కరించడానికి ఏ మార్గం లేదు యేసును కలిసేంత But వరకు. after meeting Jesus, his problem has been resolved. కానీ యేసును కలిసిన తరువాత తన సమస్య పరిష్కరించబడిపోయింది. That problem has been resolved by Christ Jesus, not by his own. ఆ సమస్య క్రీస్తు యేసు ద్వారా పరిష్కరించబడింది, తన ద్వారా కాదు. He become clean by Christ. క్రీస్తు ద్వారా తను శుద్ధుడయ్యాడు. He become cleansed by word of Christ. క్రీస్తు మాట ద్వారా తను శుద్ధునిగా అయ్యాడు. So he has not been cleansed by his own. తన సొంతంగా తన శుద్ధుడు అవ్వలేదండి. In our spiritual life also, మన ఆత్మీయ జీవితంలో కూడా we cannot be free from sin by ourselves. పాపము నుండి మనంతట మనంగా విడిపించబడలేము. We cannot wash our sin. మన పాపాలను మనం కడుక్కోలేము. We cannot be clean from our sin. మన పాపముల నుండి మనం శుద్ధులుగా అవ్వలేము. But people think I can clean myself from my sin. కానీ ప్రజలు నా పాపము నుండి నేను శుద్ధునిగా అవ్వగలుగుతాను, కడుక్కోగలుగుతాను అనుకుంటారు. So in the Bible, whenever this leprosy is showing, బైబిల్లో మీరు ఈ కుష్ఠరోగం అనేది ఎక్కడ కనిపించినా, this leprosy is a shadow of sin. నిజానికి ఈ కుష్ఠరోగము పాపానికి సాదృశ్యంగా ఉంది. So whenever God is teaching us through the leprosy, దేవుడు ఈ కుష్ఠరోగం ద్వారా మాట్లాడుతున్న ప్రతిసారి God is teaching us about sin. నిజానికి దేవుడు పాపం గురించి మనకు నేర్పిస్తున్నాడు. Even though you try your level best, మీ సాయి శక్తులా ప్రయత్నించినప్పటికీ, we all human beings, we born in sin. మానవులు మనం అందరూ పాపంలో జన్మించాం. We committed sin. మనం పాపం చేసాం. Even though we want to clean ourselves by ourselves, మనంతట మనంగా శుద్ధునిగా అవ్వాలి, కడుక్కోవాలి అనుకున్నా, but we cannot make ourselves clean from sin. పాపము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోలేము. We cannot wash our sin by ourselves. మన పాపములు మనకు మనంగా కడుక్కోలేము. We cannot pay the wages of sin. పాపానికి వెల మనం చెల్లించలేము. According to the Bible, wages of sin is death. బైబిల్ ప్రకారము పాపమునకు వెల మరణం అండి. So without shedding of blood, there is no forgiveness of sin. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగనేరదు. So if our heart return to God, మన హృదయం గనుక దేవుని యొద్దకు తిరిగి వస్తే, like this leper, ఈ కుష్ఠరోగి వలె when we enter in the world of Jesus, యేసు లోకంలోకి మనం ప్రవేశిస్తే how our heart should be. మన హృదయం ఎలా ఉండాలి? Our heart also should be like this leper. మన హృదయం కూడా ఈ కుష్ఠరోగి హృదయం వలె ఉండాలి. Lord Jesus, if you are willing, you can make me clean. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు నువ్వు. Lord Jesus, if you are willing, then you can make me holy. ప్రభువా, నీకిష్టమైతే నన్ను పరిశుద్ధునిగా నువ్వు చెయ్యగలవు. I cannot make myself clean and holy. నన్ను నేను పవిత్రునిగా పరిశుద్ధునిగా చేసుకోలేను. Only Jesus, you can make me holy and clean. కానీ యేసు, నీవు మాత్రమే పవిత్రునిగా పరిశుద్ధునిగా నన్ను చెయ్యగలవు. Then what Jesus will say? అప్పుడు యేసు ఏమంటాడో తెలుసా అండి? I made already you clean. అవును, నాకు ఇష్టమే, నేను ఇప్పటికే శుద్ధినిగా నేను I చేశాను. already washed your sin by my blood. ఇప్పటికే నా రక్తం ద్వారా నీ పాపములన్నీ కడిగి వేశాను. I already paid the wages of your sin. నీ పాపములకు వేలంతటిని ఇప్పటికే నేను చెల్లించాను. I died only for your sin. నీ పాపముల నిమిత్తమే నేను మరణించాను. I paid the wages of your sin. నీ పాపములంతటికి వేల నేను చెల్లించేశాను. I cleanse you from your all iniquity. నీ సమస్త దుర్నీతి నుండి నేను నిన్ను విమోచించాను. In that point, word of Jesus can enter in our heart. ఆ సమయంలో ఆ యేసు మాట మన హృదయంలో But ప్రవేశించగలుగుతుంది. people, they are making so many ways to wash their sin. కానీ ప్రజలు పాపములు కడుక్కునే విషయంలో వారి హృదయంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. People, they are making so many their own method to wash their sin. వారి పాపములు కడుక్కునేందుకు ఎన్నో వారి సొంత పద్ధతులను అవలంబిస్తున్నారు. People are making so many their own method to make themselves holy. వారిని వారు పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. Through that way, no one can make themselves holy. కానీ వాటి ద్వారా ఎవ్వరూ పరిశుద్ధులుగా చేయబడలేరు. అవ్వరు. Only God has the power to make us holy and clean. మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి దేవునికి మాత్రమే శక్తి ఉంది. That all things Jesus has done for us. సమస్తాన్ని యేసు మన నిమిత్తం జరిగించాడు. But there are so many people, their heart is not reaching till Christ. కానీ అనేక మంది ప్రజలు ఉన్నారు, వారి హృదయం ఇంకా క్రీస్తు యొద్దకు చేరట్లేదు. Like this leper, ఈ కుష్ఠరోగి వలె as he was trying to make himself free from leprosy, తనంతట
తానుగా ఎలా అయితే శుద్ధినిగా అవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు, he was wandering in the human world. ఈ మానవ లోకంలో తన అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. Sometimes he is thinking, maybe my father will help me. కొన్నిసార్లు బహుశా మా నాన్న నాకు సహాయం చేస్తాడేమో అనుకున్నాడు. Sometimes he is thinking, my wife she may help me. కొన్నిసార్లు నా భార్య ఉంది కదా, తను నన్ను ఏమైనా సహాయపడుతుందేమో నాకు అనుకున్నాడు. To realize this fact, he get long time. తను ఈ సత్యాన్ని గ్రహించడానికి తనకు చాలా కాలం పట్టింది. What realization? ఏం గ్రహించాడండి? No one can make me clean. ఎవ్వరూ నన్ను శుద్ధినిగా చెయ్యలేరు. I by myself also I cannot be clean. నా అంతట నేనుగా కూడా శుద్ధినిగా అవ్వలేను. From that time he can listen about Christ. ఆ సమయం నుండి క్రీస్తుని గురించి తను వినగలిగాడు. When word of God can come to you? దేవుని వాక్యము మీలోనికి ఎప్పుడు రాగలుగుతుందో తెలుసా? When word of God can enter in your heart? దేవుని వాక్యం మీ హృదయంలోకి ఎప్పుడు ప్రవేశించగలుగుతుందో When తెలుసా? you can listen about Christ in detail. క్రీస్తు గురించి వివరంగా ఎప్పుడు మీరు వినగలుగుతారో తెలుసా? When you found there is no way for you. మీ నిమిత్తం వేరే ఏ మార్గం లేదని మీరు గ్రహించినప్పుడు, Then your heart can return to God. మీ హృదయం దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, Heartfully you can meet Jesus. హృదయపూర్వకంగా యేసును మీరు కలవగలుగుతారు. Then Jesus will cleanse you. అప్పుడు యేసు మిమ్మల్ని శుద్ధినిగా చేస్తాడు. You will find this truth. Jesus has already washed your sin. యేసు మీ పాపములను ఇప్పటికే కడిగి వేశాడన్న సత్యాన్ని తెలుసుకుంటారు. So after I believe Jesus, నేను యేసు నమ్మిన తరువాత I face so many problems. అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాను. So because I believe Jesus, నేను యేసు నమ్మిన కారణంగా I have to come out from my home. మా గ్రామం నుండి, మా ఇంటి నుండి నేను బయటకు వచ్చేయాల్సి So వచ్చింది. there was no place I can stay. నేను ఉండడానికంటూ చోటు అనేది లేకుండా అయిపోయింది. Because I become a Christian, నేను క్రైస్తవునిగా అయిన కారణంగా my people, they start to hate me. మా వాళ్ళందరూ నన్ను ద్వేషించడం మొదలు పెట్టారు. They don't want to keep, even though they are my family, they don't want to keep me in their home. వాళ్ళు నా కుటుంబ సభ్యులే అయినప్పటికీ నన్ను ఇంట్లో ఉంచుకోవడం వారికి ఇష్టం లేదు. Because when I meet Jesus, ఎందుకంటే నేను యేసును కలిసినప్పుడు I found this truth. He has cleansed me from my all sin. నా సమస్త పాపముల నుండి ఆయన నన్ను శుద్ధినిగా చేశాడన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. Meeting Jesus, I came to know he died for my sin. యేసును కలవడం ద్వారా ఆయన నా పాపముల నిమిత్తం మరణించాడన్న సత్యాన్ని గ్రహించాను. I came to know by his blood my all sin has been cleansed. ఆయన రక్తం ద్వారా నా పాపములన్నీ కడగబడ్డాయని గ్రహించాను. I came to know by the body of Jesus Christ. When Jesus sacrificed his body on the cross, he made me holy by his sacrifice. యేసుక్రీస్తు శరీరము శిలువపై అర్పించబడినప్పుడు ఆ త్యాగం ద్వారా నన్ను శుద్ధినిగా పరిశుద్ధినిగా చేశాడని గ్రహించాను. I was so amazed. ఎంతో ఆశ్చర్యపోయాను. So really I wanted to know Jesus in detail. నిజంగా యేసు గురించి అందరికి వివరంగా తెలియాలని I భావించాను. born in Brahmin family. నేను బ్రాహ్మణుల కుటుంబంలో I జన్మించాను. grow as a Brahmin boy. నేను ఒక బ్రాహ్మణకు యువకునిగా పెరిగాను. I wanted to be a pandit. నేను ఒక పండితునిగా అవ్వాలనుకున్నాను. So but all of a sudden one day I met Jesus. కానీ అకస్మాత్తుగా ఒక రోజు యేసును కలిశాను. And I came to know God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించాను. Because I was suffering inside my heart because of sin. నా హృదయం లోపల నేను పాపంతో సతమతం అవుతున్నాను I కనుక found no one can cleanse me from my sin. నా పాపము నుండి నన్ను ఎవరు పరిశుద్ధునిగా చేయలేరని గ్రహించాను. In the world there is no one who can clean my sin as white as snow. నా పాపమును హిమము వలె తెల్లగా కడవగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరని In గ్రహించాను. the world there is no one who can make me holy and who can send me heaven. నన్ను పరిశుద్ధునిగా మార్చి నన్ను పరలోకానికి పంపించగలవారు ఈ లోకంలో ఎవరు లేరని గ్రహించాను. In the world there is no one who can solve my sin problem. నా పాపం అనే సమస్యను పరిష్కరించడానికి ఈ లోకంలో ఎవరు లేరని గ్రహించాను. That time I met Christ Jesus. ఆ సమయంలో నేను క్రీస్తు యేసును కలిశాను. That time I came to know God the creator, he loves me. ఆ సృష్టికర్త దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఆ సమయంలో నాకు So అర్థమైంది. I was deeply touched by the love of God. ఆ దేవుని ప్రేమ చేత నేను ఎంతగానో తాకబడ్డాను. I was shocked. No one can love me. How God can love me? వేరే ఎవరు నన్ను ప్రేమించలేరు, కానీ దేవుడు మాత్రం ఇలా ఎలా ప్రేమించగలుగుతున్నాడని ఆశ్చర్యపోయాను. That time my condition was like that. My own family member also cannot love me. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందంటే నా సొంత కుటుంబ సభ్యులే నన్ను They saw ప్రేమించలేని me స్థితి. how miserable I am. నేను ఎంత దయనీయంగా ఉన్నానో వాళ్ళు తెలుసు. Morning 5 o'clock get up and drinking alcohol. ఉదయం 5 గంటలకే లేచి నేను మద్యం సేవిస్తూ ఉండేవాడిని. Whole day I was doing drugs. రోజంతా నేను మత్తు పదార్థాలు తీసుకునేవాడిని. I was doing all kinds of evil gambling.
నేను జూదం వంటివి ఇలాంటివి అన్ని చెడ్డ పనులు అన్ని చేస్తూ ఉన్నాను. Everyone they hated me. అందరూ నన్ను ద్వేషించారు. Everyone they are praying he may die is better. తను చనిపోతే మంచిది అని అందరూ కోరుకుంటూ ఉన్నారు నన్ను చూసి. People cannot make me clean from sin, so they are praying me you die quickly. ఈ ప్రజలు పాపం నుండి నన్ను పవిత్రునిగా పరిశుద్ధునిగా చేయలేరు కాబట్టి నేను చనిపోతే మంచిదని కోరుకుంటున్నారు. So really I also wants to die. నిజంగా నాకు కూడా చనిపోతే మంచిదని ఉంది. Seeing myself committing sin and I am unable to free from sin. నేను పాపం చేస్తూ ఈ పాపం నుండి బయట పడలేని నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి నాకు అలాగే అనిపిస్తుంది. That life was so suffering. ఆ జీవితం ఎంతో బాధాకరంగా ఉంది. I don't want to live in this world. ఈ లోకంలో అసలు జీవించాలని లేదు నాకు. But one day all of a sudden God appear in my life like this leper man. కానీ ఒక రోజు అకస్మాత్తుగా నా జీవితంలో ఈ కుష్ఠరోగం ముందుకు యేసు వచ్చినట్టుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. I came to know God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించాను. Really I surprised. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. I cannot be loved by this world. ఈ లోకం చేత నేను ప్రేమించబడలేను. I cannot be loved by my own mom. నా సొంత అమ్మే నన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను నేను. I cannot be loved by my own papa. నా సొంత నాన్న ద్వారా కూడా ప్రేమించబడలేని స్థితి. I was a wicked man in the world. ఈ లోకంలోనే అత్యంత దుష్టమైన వ్యక్తిగా నేను ఉన్నాను. I was full of dirt and full of disgusting. నేను ఎంతో దారుణమైన భయానకమైన స్థితిలో ఉన్నాను. I was the man full of sin. పూర్తిగా పాపాత్ముడిగా పాపంలో ఉన్నాను. No one can love me. ఎవరు నన్ను ప్రేమించలేరు. But I came to know God loves me. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. I shocked how God is loving me. నేను ఎంతో ఆశ్చర్యపోయాను దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు. I came to know God loves me and for my sin he sacrificed his son. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నా పాపముల నిమిత్తం తన ప్రియ కుమారుని అర్పించాడని గ్రహించాను. I came to know Son of God died for my sin. ఆ దేవుని కుమారుడు నా పాపముల కొరకే మరణించాడని తెలిసింది. So really I wanted to know that Christ in detail. నిజంగా క్రీస్తు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనిపించింది నాకు. So I start to read this Bible. కాబట్టి బైబిల్ చదవడం ప్రారంభించాను. So when I start reading the Bible, ఈ బైబిల్ నేను చదువుతూ ఉన్నప్పుడు every 6 days I was finishing the Bible. ప్రతి 6 రోజులకు ఒకసారి బైబిల్ పూర్తి చేసేసేవాడిని. So in a day at least in a 24 hours at least 10 hours I was reading Bible. 24 గంటల్లో 10 గంటలు కనీసం కూర్చుని బైబిల్ చదువుతూ ఉండేవాడిని. So within 6 days I was finishing whole Bible. 6 రోజుల్లో బైబిల్ అంతా ఒకసారి ముగించేసేవాడిని. So reading the Bible I was so happy. ఈ బైబిల్ చదువుతూ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Whatever question I had in my heart, all question can be resolved by the word of God. నా హృదయంలో ఉన్న సందేహాలు ప్రశ్నలన్నీ దేవుని వాక్యం ద్వారా జవాబును పొందుకుంటూ ఉన్నాను. So I was finding the lonely place and I am going and sitting and reading the Bible. ఒంటరిగా నేను కూర్చొని ఈ బైబిల్లో మాటలన్నీ నేను చదువుతూ ఉండేవాడిని. So in a month or 3 times, sometime 4 times I was reading Bible. ఆ నెలలో కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా బైబిల్ పూర్తి So I చేసేసేవాడిని. was not interested to do anything. వేరే ఏమి చేయాలని ఆసక్తి లేదు నాకు. From the heart really I wanted to know God. హృదయపూర్వకంగా నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. To know God except Bible there is no way. దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిల్ తప్ప వేరే మార్గం లేదండి. So again and again I am reading Bible. కాబట్టి మళ్ళీ బైబిల్ చదువుతూ వచ్చాను. My family member they don't like me. నా కుటుంబ సభ్యులకు నేను నచ్చలేదు. They say if you want to believe Jesus you go away out of the family. నువ్వు ఆ యేసునే నమ్మాలనుకుంటే కుటుంబాన్ని విడిచి వెళ్ళిపో అన్నారు. So forcefully I have to go out of the home. కాబట్టి ఇంటి నుండి బలవంతంగా ఇంటి నుండి నేను పంపించేయబడ్డాను. So that time I was just going to the church. అప్పట్లో నేను మామూలుగా సంఘానికి వెళ్తూ ఉన్నాను. But most of time I was busy to read the Bible. కానీ దాదాపు నా సమయం అంతా బైబిల్ చదువుతూ బిజీగా గడిపేవాడిని. I was not knowing Bible in detail. బైబిల్ గురించి మరి వివరంగా ఏం తెలియదు నాకు. Only John 3:16 I was preaching. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాత్రం అందరికీ చెప్పేవాడిని, ప్రకటించేవాడిని. Anyone I met I share them God loves us. నేను ఎవరిని కలిసినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పేవాడిని. God sacrificed his son for us. దేవుడు ఆయన ప్రియ కుమారుని మన నిమిత్తం అర్పించాడు. If we believe then we will not perish, we will have eternal life. ఆయన యందు విశ్వాసం ఉంచిన యెడల మనం నశింపక నిత్య జీవం పొందుదుము. But how to believe I was not knowing in detail. కానీ నాకు స్పష్టంగా నిశ్చయతగా తెలియదు ఎలా విశ్వసించాలనేది. So according to time God led me to know how to believe Jesus. అలా సమయం గడిసే కొలది ఆ దేవుని యేసుని ఎలా విశ్వసించాలో దేవుడు నేర్పించాడు. When Jesus sacrificed his body on the cross, శిలువపై యేసు తన శరీరాన్ని అర్పించినప్పుడు he finished my sin on the cross. ఆయన నా పాపం అంతటిని శిలువపై ముగించాడు. He washed my sin by his blood. ఆయన తన స్వరక్తము చేత నా పాపములు ముగించాడు. So through the sacrifice by his own body on the cross he made me holy. శిలువపై తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆయన నన్ను పరిశుద్ధునిగా చేశాడు. So
knowing the truth, my heart become free from sin. ఈ సత్యాన్ని గ్రహించడం ద్వారా నా హృదయం పాపం నుండి విడిపించబడింది. So I was so happy. నేను ఎంతో సంతోషంగా అయ్యాను. Every day looking on the sky, I thank to God. ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తూ దేవునికి వందనాలు చెప్పేవాడిని. But another part, my difficulty also started. కానీ ఇంకొక వైపు నాకు కష్టం కూడా మొదలయ్యాయి. Because no place to stay in the home. నేను ఇంట్లో ఉండడానికి నాకు స్థానం లేదు కనుక. So every day I have to sleep on the road somewhere. ప్రతిరోజు రోడ్ల పైన పక్కన ఎక్కడో పడుకోవాల్సి వచ్చేది. Sometime I have to sleep in the auto rickshaw. కొన్నిసార్లు నేను ఆటో రిక్షాలో పడుకునేవాడిని. Sometime I have to sleep on the road. కొన్నిసార్లు రోడ్డు పక్కన ఎక్కడో కాడ పడుకునేవాడిని. That time I has only one property, that is the Bible, 80 rupees Bible. అప్పట్లో నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులంటూ కేవలం ఒకటే అండి, 80 రూపాయలు బైబిల్ మాత్రమే. So this Bible was my pillow also. Pillow also. ఈ బైబిల్ మరి నా తలగడ కూడా. So whole day I was going here and there. రోజంతా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేవాడిని. I really wanted to talk about Jesus Christ. నిజంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడాలని ఉండేది నాకు. I want to introduce Jesus to everyone. ఈ యేసును అందరికీ పరిచయం చేయాలని ఉండేది. Because I was so happy because of Jesus. ఎందుకంటే ఈ యేసు మూలంగా నేను ఎంతో సంతోషంగా అయ్యాను. Really I was so free from sin and I was so free from all the burden. ఈ పాపం నుండి నేను మోస్తున్న భారం నుండి నేను పూర్తిగా విడిపించబడ్డాను. So I wanted to introduce other people also Jesus Christ. కాబట్టి ఇతర ప్రజలకు కూడా యేసుని ఎలాగైనా పరిచయం చేయాలనుకున్నాను. But all day no food to eat. రోజంతా తినడానికి ఆహారం ఉండేది కాదు. So I don't wanted to do the work also. కాబట్టి నాకు ఏం పని కూడా చేయాలని ఉండేది కాదు. So I was washing some people's car. కొన్నిసార్లు అయితే కొంతమంది కార్లు నేను కడిగేవాడిని. They give me 20 rupees, 10 rupees. వాళ్ళు నాకు 20 రూపాయలు 10 రూపాయలు ఇలా ఇస్తుండేవారు. With that 10 rupees, 20 rupees, whatever come I eat. ఆ 10 రూపాయలు 20 రూపాయలతో ఏదో వస్తే అది కొనుక్కొని తినేవాడిని. And I was spending my time to reading the Bible. మిగతా సమయం అంతా ఈ బైబిల్ చదువుతూ గడిపేవాడిని. But that time what I did not understand. కానీ ఆ సమయంలో నేను అర్థం చేసుకోలేకపోయింది ఏంటంటే, Now I believe God. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. Now I am son of God. ఇప్పుడు నేను దేవుని పక్షమున ఉన్నాను. Now God is my father. ఇప్పుడు నేను ఆయన కుమారుని, దేవుని నా తండ్రి. But why God is not giving me proper food? కానీ ఎందుకని దేవుడు నాకు సరి అయిన ఆహారం ఇవ్వట్లేదు? Why God is not giving me proper house? ఎందుకు సరి అయిన గృహాన్ని నాకు ఇవ్వట్లేదు? So I was reading Bible and praying, reading Bible and praying. కాబట్టి నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. So I start to cry before God. దేవుని ముందు నేను ఏడవడం మొదలు పెట్టాను. God, why you don't want to give me food? దేవా, ఎందుకని నాకు నీవు ఆహారం ఇవ్వాలనుకోవట్లేదు? I want to eat enough food in my stomach. నా కడుపు నిండా తినాలని ఉంది నాకు. I am not asking big things. వేరే గొప్ప విషయాలు పెద్దవేం అడగట్లేదు. I am asking only food. కేవలం కడుపుకు ఆహారం అడుగుతున్నాను. I am asking only to place where I can stay. నేను ఉండడానికి ఒక స్థలం అడుగుతున్నాను అంతే. Really I wanted to, I should have some small place I can sleep. నిజంగా నేను పడుకోవడానికి కొద్దిపాటి స్థలం కావాలి నాకు. I didn't ask many big things, but really I wanted to eat 2 times enoughly. కొద్ది పెద్ద పెద్ద గొప్ప విషయాలు ఏమీ అడగట్లేదు, నేను తినడానికి ఆహారం అడుగుతున్నాను అంతే. But that also God was not giving to me. కానీ అవి కూడా దేవుడు నాకు ఇవ్వట్లేదు. That I did not understand. అది నాకు అర్థం కాలేదు. So I start to pray and pray and pray. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. One night I couldn't sleep because of hunger. ఒక రాత్రి అయితే ఆకలి మూలంగా నాకు నిద్ర పట్టట్లేదు అసలు. Every day I could eat little bit and I have to be hungry all the time. ప్రతిరోజు ఏదో కొద్దిపాటికి ఏదో ఒకటి తినేవాడిని, మిగతా సమయం అంతా ఆకలితో ఉండేవాడిని. So one night I was praying. ఒక రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. There was a time I asked God, give me food. దేవా, నాకు ఆహారం ఇవ్వి అని నేను అడిగిన సమయం, సందర్భాలు ఉన్నాయి. But one day my prayer changed. కానీ ఒక రోజు నా ప్రార్థన మారిపోయింది. What I start to pray, నేను ఏదైతే ప్రార్థించడం మొదలు పెట్టానో, God, you are not giving me food, I understand. దేవా, నువ్వు నాకు తినడానికి ఆహారం ఇవ్వట్లేదు, నాకు అర్థమైంది. But why you are not giving me food, I don't understand. కానీ ఎందుకు ఇవ్వట్లేదన్న కారణం నాకు అర్థం కావట్లేదు. Please let me know your heart. దయచేసి నీ హృదయం నాకు తెలియజేయి. I want to understand your heart. నీ హృదయం తెలుసుకోవాలని ఉంది నాకు. Lord, please help me. దేవా, నాకు సహాయం చెయ్యి. So that day God showed me his heart from Bible. ఆ రోజు దేవుడు ఆయన హృదయాన్ని బైబిల్ ద్వారా నాకు చూపించాడు. So if you open Deuteronomy chapter 8, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మీరు చూస్తే, Deuteronomy chapter 8 verse 3. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ That వచనం. night 2:30 God show his heart through this word.
ఆ రాత్రి అర్ధరాత్రి 2:30 దేవుడి వాక్యాన్ని నాకు కనపరిచాడు. So Deuteronomy chapter 8 verse 3 if you see, ద్వితీయోపదేశకాండం 8:3 మీరు చూస్తే, is written, so he humbled you, allowed you to be hunger, and feed you with the manna which you did not know, nor did your fathers know, that he might make you know that men shall not live by bread alone, but men live by every word that proceeds from the mouth of the Lord. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. So that the heart of the Lord came upon me. ఆ రోజు ఆ దేవుని హృదయం నాలో God is saying, I make you hungry. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఆకలి కలుగజేశాను నీకు. Brother, sister, have you seen God who is making you hungry? మీరు ఎప్పుడైనా ఇలాంటి దేవుని చూసారా అండి, మీకు ఆకలిని కలుగజేస్తున్న దేవుణ్ణి? You know our God make us hungry also. మన దేవుడు మనల్ని ఆకలిగా అయ్యేలా కూడా చేస్తాడని తెలుసా మీకు? Or you want to believe God who only fulfill your stomach? కేవలం మీ కడుపులను నింపే దేవుణ్ణే నమ్మాలనుకుంటున్నారా? You are seeking God who only fulfill your stomach? మీ కడుపును నింపే దేవుణ్ణి మాత్రమే వెతుకుతున్నారా మీరు? Or you want to believe God when he is making you humble? లేదా మిమ్మల్ని ఆకలిగానేలా చేసే దేవుణ్ణి కూడా మీరు నమ్మాలనుకుంటున్నారా? When he is making you hungry, ఆయన మిమ్మల్ని ఆకలి కొనేలా చేసినప్పుడు. So God is start to talk to me. చూడండి, దేవుడు నాతో మాట్లాడాడు. I made you hunger. నిన్ను ఆకలితో ఉంచుతున్నది నేనే. Because I wanted to make you humble. ఎందుకంటే నిన్ను అణచాలి, నీ హృదయాన్ని తగ్గించాలనుకుంటున్నాను. Two things God was doing with me. దేవుడు 2 విషయాలు నాతో జరిగిస్తూ ఉన్నాడు. One thing, God was humbling me. ఒకటి, దేవుడు నన్ను తగ్గిస్తూ ఉన్నాడు. Second thing, God was making me hungry. రెండవది, ఆయన నన్ను ఆకలితో ఉంచుతూ ఉన్నాడు. Why he is doing like this? ఎందుకు ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? Because he hate me? నన్ను ద్వేషిస్తున్నాడు కనుకనా? Because he wants to kill me with the hunger? ఆకలితో నన్ను చంపేయాలనుకుంటున్నాడు కనుకనా? Because he is so happy if I make me hungry? ఆకలితో నేను అలమటిస్తూ ఉంటే ఆయన చాలా సంతోషం కలుగుతుంది కనుకనా? Giving me pain, God is happy? నాకు నొప్పిని కలిగించడం దేవునికి సంతోషమా? Giving me suffering, he is happy sitting on heaven? నన్ను బాధించడం, పరలోకంలో కూర్చొని ఆయన చూస్తూ ఆనందిస్తూ ఉంటాడా? Then why he is humbling me? మరి ఎందుకు నన్ను అణుచుతున్నాను, తగ్గిస్తున్నాను Why he అంటున్నాడు? is making me hungry? ఎందుకు నన్ను ఆకలితో ఉంచుతున్నాను అంటున్నాడు? So Bible say he wanted to teach me. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన నాకు నేర్పించాలనుకుంటున్నాడట. What he wanted to teach me? ఏమి నేర్పించాలనుకుంటున్నాడండి? He wanted to teach me, men shall not live by only bread, but men shall live by the every word proceed from the mouth of God. నరులు ఆహారం వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవించుదురని నాకు నేర్పించాలనుకుంటున్నాడు. So God wanted to teach me to live by his word. ఆయన మాటల ద్వారా జీవించడం దేవుడు నాకు నేర్పించాలనుకుంటున్నాడు. So when God come to our life, దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు is not God just he wants to fulfill our desire. కేవలం మన కోరికలు నెరవేర్చడం మాత్రమే ఆయన దృష్టి లేదు. Is not God wants to do as we wish. మనం కోరినట్టు ఇష్టానుసారంగా దేవుడు పనిచేయట్లేదండి. He is God, he cannot be deceived by men. ఆయన దేవుడు మనుషుల ద్వారా మోసగించబడనేరడు. He is God, no one can deceive him. ఆయన దేవుడు, ఆయన ఎవరు మోసం చెయ్యలేరు. He is God, no one can mislead and misguide him. ఆయన దేవుడు, ఆయన ఎవరు తప్పుగా నడిపించలేరు. We can deceive human being, we cannot deceive God. మనం మనుషులను మోసగించగలం కానీ దేవుడు మోసగించలేము. We can overcome human being, we cannot overcome God. మనం మనుషులను జయించగలము, దేవుని జయించలేమండి. God knows what he is doing to us. దేవుడు మన ఎట్లా ఏం జరిగిస్తున్నాడు ఆయనకు స్పష్టంగా తెలుసు. So from that day my heart opened towards the word of God. ఆ రోజు నుండి దేవుని వాక్యం పట్ల నా హృదయం పూర్తిగా తెరవబడింది. God wants to teach me the word of God. ఆ దేవుడు నాకు ఆయన మాటలను నేర్పించాలనుకుంటున్నాడు. Usually all the people of God, they don't want to learn word of God. దేవుని ప్రజలుగా చెప్పుకునేవారు అందరూ నిజంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకోవట్లేదు. People of God, they don't want to learn how to live by the word of God. దేవుని వాక్యం ద్వారా ఎలా జీవించాలో వారు నేర్చుకోవాలనుకోవట్లేదు. People, they don't want to learn how to live by word.
వాక్యం ద్వారా ఎలా జీవించాలో ప్రజలకు నేర్చుకోవాలని లేదు కనుక But God wants to teach us how to live by His word. దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన మాటల ద్వారా ఎలా జీవించాలో. Men shall not live by only bread. నరులు ఆహారం వలన మాత్రమే కాదు జీవించేది. Men shall live by the every word proceed from the mouth of God. యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు జీవించెదరు. Then after that God led me to enter in the missionary school. ఆ తరువాత దేవుడు నేను మిషనరీ స్కూల్లో ప్రవేశించేలా So when చేశాడు. I enter in the missionary school, నేను మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యాక that time also God allowed me so many difficulties. ఆ సమయంలో కూడా దేవుడు ఎన్నో కష్టాలను అనుమతిస్తూ వచ్చాడు. So that time my daughter was only 8 years old. ఆ సమయానికి 8-month old. మా అమ్మాయికి 8 నెలల వయసు అంతే. So my life was dried up by with everything. నా జీవితం అంతా కూడా ఒక ఎండిపోయిన స్థితిలో కనిపిస్తుంది అనే విషయాలు. ఉండడానికి ఇల్లు లేదు, no food to eat, తినడానికి ఆహారం లేదు. So my life was so difficult. నా జీవితం చాలా కష్టంగా ఉంది. So why God is leading us in this way I did not get. దేవుడు ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. So sometime looking on my daughter I cry a lot. కొన్నిసార్లు మా అమ్మాయిని చూస్తూ నేను ఎంతగానో ఏడ్చేవాడిని. I felt my 8-month daughter, she is a missionary, I am not a missionary. నాకేమనిపించేదంటే నా 8 నెలల వయసున్న కూతురు తనొక మిషనరీలా కనిపించేది, నేను మిషనరీలా లేను. Because whole day I was preaching the word of God. రోజంతా నేను దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాను. So when I go out to preach word of God, people give me tea or coffee something. ఎందుకంటే నేను వాక్యం బోధించడానికి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు మరి తాగడానికి కాఫీయో తినడానికి టిఫిన్ ఏదో But in my ఇస్తున్నారు. pocket there was no money. కానీ నా జేబులో మాత్రం ఏం డబ్బులు లేవు. So I cannot bring any food for my family. కాబట్టి నా కుటుంబం కొరకు నేను ఏం ఆహారం తీసుకురాలేకపోయేవాడిని. My wife, she was staying in her parents' house. మా భార్య మరి తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండేది. My daughter was there. మా అమ్మాయి ఉన్నది. So one day morning time when I saw, ఒక రోజు ఉదయం నేను చూసినప్పుడు, so I felt like when I come back evening time, నేను సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు my daughter was totally dried up, so thin. I felt she will die today. మా అమ్మాయి చాలా పేలగా సన్నగా అయిపోయినట్టుగా అనిపించింది, చనిపోతుందేమో అన్నట్టు అనిపించింది. When I saw my daughter, మా అమ్మాయిని నేను చూసినప్పుడు I felt she will die today. తను ఈ రోజే చనిపోతుందేమో అనిపించింది తను చూస్తే. That pain was too much like this leper man. ఈ కుష్ఠరోగి అనుభవిస్తున్న వేదనలాగా ఎంతో బాధ కలిగించింది నాకు అది. So when I come out from my father-in-law's house, నేను వాళ్ళ ఇంటిలో నుండి బయటకు వస్తున్నప్పుడు I just went on the road. నేను అలా రోడ్డు పైకి వెళ్ళాను. I felt when I come back tonight, when I will come back, ఈ రాత్రికి నేను తిరిగి వచ్చే సమయానికి I felt I will not meet my daughter anymore. ఇక నా కూతుర్ని నేను కలవలేనేమో అనిపించింది వెళ్తున్నప్పుడు. So that I cannot handle my heart. నా హృదయం అంతగా బాధలో ఉంది. So my heart also like this leper man. నా హృదయం కూడా ఈ కుష్ఠరోగి హృదయం లాగే ఉంది అప్పుడు. So my heart come out before Jesus Christ. కాబట్టి నా హృదయం యేసు ముందుకు వస్తూ ఉంది. So how I start to shout it before Jesus? యేసు ముందు నేను ఎలా అరవటం మొదలు పెట్టానంటే, Lord, if you are willing, then my daughter can drink milk. ప్రభువా నీకు ఇష్టమైతే నా కుమార్తె పాలు తాగగలుగుతుంది. Why? ఎందుకు? Even though I am willing, but I am unable to help my daughter. నాకు ఇష్టమే ఇవ్వాలని ఉంది, కానీ మా అమ్మాయికి నేనేమి ఇవ్వలేకపోతున్నాను. Because I am a missionary. నేను ఒక మిషనరీని కనుక I don't have any salary. నాకేమి జీతం అంటూ లేదు కనుక That time I was not in charge pastor of any church. ఏ సంఘానికి నేను ఒక ఇన్ఛార్జ్ పాస్టర్ లా కూడా లేను కనుక Just I was learning faith. నేను కేవలం విశ్వాసం నేర్చుకుంటూ ఉన్నానంతే. No one was there for my help. నాకు సహాయపడడానికంటూ ఒక్కరు కూడా లేరు. I felt like the sky is the only stone. ఈ ఆకాశం అంతా ఏదో ఒక రాతి బండలా కనిపించేది నాకు. I felt like this all earth is like only stone. ఈ భూమి అంతా కూడా చూడడానికి అంతా ఒక రాతిమయమై కనిపించేది. I don't know why as a servant of God why I have to face such a difficult. ఎందుకు నేను ఇలా దైవ సేవకునిగా అయ్యానో, ఎందుకు ఈ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలియదు. That was the day my heart come out. అలాంటి ఆ రోజున నా హృదయం బయటకు వస్తూ ఉంది. How my heart come out, you know? నా హృదయం ఎలా బయటకు వస్తూ ఉందో తెలుసా? Lord, if you are willing, then my daughter can drink milk. ప్రభువా నీకు ఇష్టమైతే నా కుమార్తె పాలు తాగగలుగుతుంది. All of a sudden I listen one voice. అకస్మాత్తుగా నేను ఒక స్వరం విన్నాను. How that voice said to me? ఆ స్వరం నాతో ఏమని పలుకుతుందో తెలుసా? I am willing your daughter can drink milk. నాకు ఇష్టమే నీ కుమార్తె పాలు తాగును. So that heart of Jesus enter in me. ఆ యేసు హృదయం నాలో ప్రవేశించింది. That word of Jesus enter in me. ఆ యేసు మాట నాలో ప్రవేశించింది. I receive faith in my heart. నా హృదయంలో విశ్వాసం పొందుకున్నాను. So new heart arise in me. నూతన హృదయం నాలో కలుగుతూ ఉంది. If Jesus is willing to my daughter can drink milk, then
my daughter can drink నా milk. కుమార్తె పాలు తాగడం యేసుకి ఇష్టమైతే నా కుమార్తె పాలు వస్తాయి, తాగలుగుతుంది. So I was on the road. నేను రోడ్డుపై ఉన్నాను. I hold before me anyone is there, I am holding him. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇలా ఆపుతున్నాను, పట్టుకుంటున్నాను. When I start to scold him, నేను తను తిట్టడం మొదలెట్టాను. Jesus is willing to, my daughter can drink milk. మా అమ్మాయి పాలు తాగడం యేసు ఇష్టమే అని చెప్తున్నాడు. You cannot understand heart of father when he is showing his daughter dying without milk. How that father's heart can be, you cannot understand that condition. తాగడానికి పాలు లేక తన సొంత కుమార్తె మరి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక తండ్రి హృదయం ఎలా ఉంటుందో మీకు అర్థం కాదండి. But really that time my heart condition was like this later only. నిజంగా నా హృదయం స్థితి ఈ కుష్ఠరోగి వలె ఉంది ఆ సమయంలో. But I listened the voice of Jesus. ఆ యేసు స్వరం నేను విన్నప్పుడు, Jesus say your daughter will drink the milk. నీ కుమార్తెకు పాలు వస్తాయి, తాగుతుందని యేసు చెప్తున్నాడు. So whole day I went for the preaching. రోజంతా నేను వాక్యం బోధించడానికి తిరుగుతున్నాను. I am meeting the people. ప్రజల్ని కలుస్తూ ఉన్నాను. I am preaching him. వాళ్ళకి వాక్యం చెప్తున్నాను. Jesus said to me, my daughter will drink milk. నా కుమార్తె పాలు తాగుతుందని యేసు చెప్పాడు. Jesus said to me, my daughter will drink the milk. యేసు చెప్పాడు నా కుమార్తెకు పాలు వస్తాయని. People, they don't understand what this crazy man is saying. ఈ పిచ్చి పట్టిన వ్యక్తిలా కనిపిస్తున్న ఇతను ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు ప్రజలు. అర్థం People, they కావట్లేదు. don't know why this man is saying, coming to our home holding the Bible, and he is saying, Jesus say, my daughter will drink the milk. What this crazy man wants to say? ఇంటికి వచ్చి ఈయన బైబిల్ పట్టుకొని యేసు నా కుమార్తెకు పాలిస్తానన్నాడు అంటాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి, వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదు. Whole day like crazy I was preaching. ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా నేను రోజంతా వాక్యం బోధిస్తున్నాను. Many people, they give me 5 rupee, 10 rupee. చాలా మంది 5 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. They felt maybe this crazy man's daughter, she has no money to drink milk, so he become crazy, so let's help him, 5 rupee, 10 rupee. People consider me in that way. ఈ పిచ్చి అయిన వాళ్ళ అమ్మాయికి బహుశా తాగడానికి పాలు లేవేమో, అందుకు సహాయం చేయలేకపోతున్నాను స్థితిలో ఇలా పిచ్చోడిగా అయిపోయాడేమో, ఏదోటి చేద్దామని అలా భావించి వాళ్ళు ఇస్తున్నారేమో నాకు తెలియదు. But I was so happy. కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. Night even 11 o'clock I came to my home. రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానండి. So when I came night 11 o'clock, ఆ 11 గంటలకు నేను వచ్చేటప్పటికి in my heart there was no fear, maybe my daughter will die. నా హృదయంలో ఇక ఎంత మాత్రం బహుశా మా అమ్మాయి చనిపోతుందేమో అన్న భయం లేదు. My heart was so peaceful. నా హృదయం ఎంతో నెమ్మదితో ఉంది. In my heart there is a rest. నా హృదయంలో విశ్రాంతి ఉంది. When I came to my home, నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి my daughter, she was playing with the 2 bottles of milk. మా అమ్మాయి 2 మరి పాలున్న బాటిల్ పట్టుకొని ఆడుకుంటూ ఉంది. So I felt she drink too much milk and her stomach is full, and remaining milk she is holding in the hand and she was just playing. అప్పటికే తను చాలా పాలు తాగడం వల్ల కడుపు నిండిపోయి ఇంకా తాగలేక మిగతా పాలను అలా పట్టుకుని ఆడుకుంటుంది అనిపించింది నాకు అప్పుడు. So I felt like Jesus is asking me, now enough, this much is, or you need more. నీకు సరిపోతుందా ఇంకా కావాలా అని యేసు నన్ను అడుగుతున్నట్టుగా అనిపించింది. That day, ఆ రోజు and today, ఈ రోజు కూడా my daughter, she never suffer for food. మా అమ్మాయి ఆహారం కోసం ఇబ్బంది పడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. That day and today, ఆ రోజు ఈ రోజు I am not doing any job. నేనేమి జాబ్ ఏం చేయట్లేదండి. No one give me salary. నాకు జీతం అంటూ ఎవరు No one support me. ఎవరు నాకు సహాయపడరు. But Jesus, he is responsible for my family. కానీ నా కుటుంబం యొక్క బాధ్యత యేసుది. Jesus, he become a responsible, he become my father of my family. నా కుటుంబానికి తండ్రి యేసు అయ్యాడు, ఆయన బాధ్యత He తీసుకున్నాడు. never allow my children died. నా పిల్లలు మరణించేలా ఆయన ఎన్నడూ అనుమతించడు. He never allow my children die with hunger. ఆకలితో వారు మరణించేలా ఎన్నడూ అనుమతించడు. So now my daughter, she enter in 18 years. ఇప్పుడు మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. So today she was singing from here. ఈ రోజు తను ఇక్కడ పాడుతూ ఉంది ఇందాక. I was sitting back and I looking after her from backside. నేను వెనక అక్కడ కూర్చొని తన వైపు చూస్తూ ఉన్నాను. How 18 years has fly away. ఈ 18 సంవత్సరాలు ఎలా గడిచిపోయో But still when I see my daughter is alive, I praise the Lord. ఇప్పుడు మా అమ్మాయి ప్రాణాలతో అలా కనిపిస్తూ ఉండి దేవుని స్తుతిస్తూ I am helpless father, cannot help to my daughter. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రిని నేను కుమార్తెకు సహాయం చేయలేను. I am helpless husband, cannot help to my wife. భార్యకు సైతం సహాయం చేయలేని నిస్సహాయ భర్తను నేను. I am helpless son, I cannot help to my parents. మా తల్లిదండ్రులకు కూడా ఎటువంటి సహాయం చేయలేని కుమారుణ్ణి. But the time from the day Jesus enter in my life, కానీ యేసు నా జీవితంలో ప్రవేశించిన దినము నుండి Jesus, he become responsible for
everything. సమస్తానికి యేసు ఆయన బాధ్యత తీసుకున్నాడు. If I testify about Jesus Christ all night, I can testify. ఆ యేసు గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఉంటే ఈ రాత్రంతా కూడా సాక్ష్యం ఇవ్వగలను. So many testimony he has given to me. ఆయన నాకు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చాడు. So now also I am working in that way only. ఇప్పుడు కూడా నేను ఆ విధంగానే పనిచేస్తున్నాను. So what I want to say, brother sister, కాబట్టి సహోదరి సహోదరులు, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను when అంటే, we meet Jesus, మనం యేసును కలిసినప్పుడు don't live alone. ఒంటరిగా జీవించొద్దు. Ask his heart. ఆయన హృదయాన్ని అడగండి. Amen. ఆమేన్. You ask to him. ఆయన అడగండి. Jesus, I am unable to feed my daughter. యేసు, నా కుమార్తెను నేను పోషించలేకపోతున్నాను. Jesus, can you help to my daughter to drink milk or not? నా కుమార్తె పాలు తాగడానికి నువ్వు సహాయం చేస్తావా లేదా? What Jesus will say? అప్పుడు యేసు ఏమని చెప్తాడు? I am willing. నాకిష్టమే. So this leper, ఈ కుష్ఠరోగి he asked to Jesus. ఈ కుష్ఠరోగి యేసును అడిగాడు, Jesus, if you are willing, then you can cleanse me. యేసు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. So what Jesus said to him? అప్పుడు యేసు తనతో ఏమన్నాడండి? Jesus say, I am willing. నాకిష్టమే. I am willing to you cleanse. నాకిష్టమే, నువ్వు శుద్ధునిగా కమ్ము. Jesus touched him and he become clean. యేసు ముట్టగానే తను శుద్ధుడయ్యాడు. What we cannot do, Jesus can do for us. మనం చేయలేనిది యేసు మన కొరకు చేయగలడు. We cannot wash our sins, so Jesus has washed our sins. మన పాపములు మనం కడుక్కోలేము, కాబట్టి యేసు మన పాపాలను కడిగాడు. We cannot make ourselves righteous, but Jesus has made us righteous. మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకోలేము, కనుక యేసు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. We cannot make ourselves holy, but Jesus has made us holy. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోలేము, కాబట్టి యేసు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. If your heart return to God, మీ హృదయం దేవుని యొద్దకు తిరిగి వస్తే, you will find God has cleansed you from all your sin. ఆ దేవుడు మీ సమస్త పాపముల నుండి మిమ్మల్ని శుద్ధునిగా చేశాడన్న విషయం గ్రహిస్తారు. Let's once open Isaiah chapter 44. ఒకసారి యెషయా గ్రంథం మనం 44 అధ్యాయం చూద్దామండి. Isaiah chapter 44 verse 22. యెషయా గ్రంథం 44 అధ్యాయం 22వ Reading this వచనం. word we will finish. ఈ వచనం చదివి ముగించుకుందాం. Please open Isaiah chapter 44. యెషయా గ్రంథం 44 అధ్యాయం verse 22 you can read. 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. So when you see Isaiah chapter 44 verse 22, యెషయా గ్రంథం 44 అధ్యాయం 22వ వచనం చూస్తే, first God has cleansed us from our all sin. మొదటిగా ఆయన మన సమస్త పాపములను తుడిచివేశానని చెప్తున్నాడు. God has redeemed us from our all sin. మన సమస్త పాపముల నుండి మమ్మల్ని విడిపించాను, విమోచించాను అంటున్నాడు. And God is calling us, you return to me. తరువాత ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్దకు మల్లుకొనుము. If you don't return to God, you will not realize you are already has been clean. మీరు ఆ దేవుని యొద్దకు తిరిగి రాకపోతే మీరు ఇప్పటికే కడగబడ్డారు, శుద్ధులుగా చేయబడ్డారని తెలుసుకోలేరు. But if you return to God, కానీ మీరు ఆ దేవుని యొద్దకు తిరిగి వస్తే, by God you will understand God has cleansed me from my all sin. ఆ దేవుని ద్వారా మీరు గ్రహించగలుగుతారు, దేవుడు సమస్త పాపముల నుండి నన్ను శుద్ధినిగా చేశాడని. So before God is calling us to return to him, కాబట్టి దేవుడు మనల్ని ఆయన యొద్దకు తిరిగి రమ్మని చెప్పక ముందే, God has cleansed us from our all sin. ఆయన మన సమస్త పాపముల నుండి మనల్ని కడిగి వేశాడు. So when we live our spiritual life also, కాబట్టి మనం ఈ ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు not just vaguely we are living a spiritual life. ఏదో పై పైన ఆత్మీయ జీవితం జీవించడం కాదండి. It's not just because of Sunday I went to the church and I come back, not like that. ఇది ఆదివారం కాబట్టి నేను సంఘానికి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చేసాను అని అలా కాదండి. And if you want to know the word of God, you will just open the calendar and you see what is written in the calendar and you apply whatever word you want, not like that. దేవుని వాక్యం తెలుసుకోవాలనిపించినప్పుడల్లా క్యాలెండర్ తెరిచి ఆ క్యాలెండర్లో ఆ రోజు ఏ వాక్యం రాసుంటే దాన్ని నాకే అనుకొని అలా నమ్మడం కాదండి. That way you cannot receive the power of God. దేవుని యొక్క శక్తిని ఆ విధంగా మీరు పొందుకోలేరు. You cannot overcome difficulty what you are facing. మీరు ఎదుర్కొంటున్న కష్టాలను ఆ విధంగా అధిగమించలేరు. As we are living a human being in the world, ఈ లోకంలో మానవులుగా మనం జీవిస్తున్నప్పుడు we are facing different kinds of problems. వివిధ రకాలైన సమస్యలు మనం ఎదుర్కొంటూ But ఉన్నాం. God has given us Jesus Christ. కానీ
కానీ దేవుడు మనకి యేసుక్రీస్తుని ఇచ్చాడు. So through Jesus God wants to solve all our problems. ఆ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన సమస్త సమస్యలు So పరిష్కరించాలనుకుంటున్నాడు. your heart has to come to Jesus like this leper man. కాబట్టి కుష్ఠరోగి వలె మీ హృదయం ఆ యేసు యొద్దకు రావాలి. When your heart return to Jesus, మీ హృదయం ఆ యేసు యొద్దకు వచ్చినప్పుడు, and if you ask Jesus, మీరు ఆ యేసు కలిస్తే, Jesus, if you are willing, then you can clean me. యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగితే, Then what Jesus will say? అప్పుడు యేసు ఏమంటాడండి? I am willing. నాకు ఇష్టమే. Then if this is the will of God, అయితే ఈ దేవుని చిత్తం అయితే, then he can work for us. ఆయన మన కొరకు పని చేయగలడు. He can cleanse us from our all the problems. మన సమస్త సమస్యల నుండి ఆయన మనల్ని విడిపించగలడు. And he can receive all the glory from our life. మన జీవితాల నుండి సమస్త మహిమను ఆయన పొందుకోగలడు. So just don't live your life regularly. కాబట్టి మీ జీవితం సాదాసీదాగా జీవించొద్దు. God has given you son. దేవుడు ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. You return to your heart towards him మీ హృదయాన్ని ఆయన యొద్దకు తిప్పుకోండి, తిరిగి రండి. and experience in your daily life how Jesus wants to work. మీ దైనందిన జీవితంలో అది యేసు ఎలా పనిచేయాలనుకుంటున్నాడో అనుభవపూర్వకంగా So తెలుసుకోండి. really when I was in missionary school, నేను మిషనరీ స్కూల్లో ఉన్నప్పుడు, before coming to missionary school, మిషనరీ స్కూల్కి రాకముందు, after I become a missionary, మిషనరీగా అయిన తరువాత I am experiencing this God every day. ఈ దేవుని మహిమను ప్రతిరోజు అనుభవపూర్వకంగా I am చూస్తున్నాను. so happy and thankful. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను. No one is pushing me, you become pastor. నువ్వు పాస్టర్గా అవ్వు, నన్ను ఎవరో నెట్టలేదు, బలవంతం చేయలేదు. No one is giving me money so you can do the pastor work. పాస్టర్గా నువ్వు ఇలా పరిచయం చేయని నాకు డబ్బులు ఇచ్చిన వారంటే ఎవరు లేరు. No one is saying me, if you don't be pastor then God will curse. No such a thing. నువ్వు పాస్టర్గా అవ్వకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు అని అలాంటి మాటలు నాతో ఎవరు చెప్పలేదు. I am so happy to testify about Christ. ఈ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ I am ఉన్నాను. so thankful towards him. ఆయన పట్ల నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. I am so happy whenever I talk about love of God. ఆ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎంతో సంతోషంగా I am అవుతున్నాను. so happy whenever I share about the forgiveness of sin through Jesus. యేసు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషంగా I ఉంటుంది am నాకు. so thankful to testify about him. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. I hope all our brothers sister you experience Jesus in your daily life. మన సహోదరులందరూ కూడా యేసును మీ దైనందిన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని In your ఆశిస్తున్నాను. life let so many testimony can be there. మీ జీవితంలో ఆ విధంగా ఎన్నో సాక్ష్యాలు పొందుకుంటారని Let's ఆశిస్తున్నాను. preach this love of God to all over the world. ఈ దేవుని ప్రేమను గురించి ఈ ప్రపంచం అంతటికి ప్రకటిద్దాం. Let's proclaim this forgiveness of sin to people. ఈ పాప క్షమాపణ గురించి ప్రజలకు మనం ప్రకటిద్దాం. Let's testify how Jesus is working in our life. యేసు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడో సాక్ష్యం ఇద్దాం. Amen. ఆమేన్. I will speak this much. Let's pray. ఎంతటితో ముగిస్తానండి, ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I am thankful to you. పరలోకమందున తండ్రి మీకు వందనాలు. Lord, really you have given us your son Jesus. దేవా, మీ ప్రియ కుమారుడైన యేసును మీరు మాకు దయచేశారు. In our life there are so many problems we cannot solve. మా జీవితంలో మేము పరిష్కరించుకోలేకపోతున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి. But you have given us Jesus, so through Jesus you want to help us. కానీ మీకు యేసును మాకు ఇచ్చారు, యేసు ద్వారా సహాయం చేయాలనుకుంటున్నారు. Through Jesus you want to deliver us your heart. యేసు ద్వారా మీ హృదయాన్ని మాకు As అందించాలనుకుంటున్నారు. through Jesus you have cleansed us from all our sin. యేసు ద్వారా మా సమస్త పాపములను మీరు కడిగి వేశారు. You want to teach us how to believe word of God and live our life. దేవా, మీ మాటలను నమ్ముతూ మా జీవితాలను ఎలా జీవించాలో నేర్పించాలనుకుంటున్నారు. Lord, help all our brother sister who is listening the word of God tonight here. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ వాక్యం వింటున్న మా సహోదరులందరికీ మీరు సహాయం చేయండి. Let them to understand blood of Jesus Christ has cleansed them from all their sin. యేసు రక్తం వారి ప్రతి పాపము నుండి వారిని విమోచించింది, కడిగి వేసిందని అర్థం చేసుకోవడానికి కృపనివ్వండి. Let them to meet that Christ Jesus in their heart who sacrificed his body on the cross and made them holy. వారి నిమిత్తము తన శరీరమును సిలువపై అర్పించి వారిని పరిశుద్ధులుగా తీర్చిన యేసుక్రీస్తును వారి హృదయంలో కలుసుకోవడానికి కృపనివ్వండి. Let them walk with the Jesus who resurrected from the death. Let them to walk with that living Jesus in their life. మరణం నుండి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు కలిసి నడుస్తూ జీవించడానికి కృపనివ్వండి. Let them experience that living Jesus in their daily life. ఆ జీవం గల యేసు పనిని వారి జీవితంలో అనుభవపూర్వకంగా చూడడానికి కృపనివ్వండి. Help us to live our life to testify about you, your love and the sacrifice of Jesus Christ till the end of the world.
యేసు మీ గురించి, మీ ప్రేమ గురించి, సిలువపై మీరు జరిగించిన ఆ యొక్క అర్పణ గురించి ఈ ప్రపంచం అంతా ప్రకటిస్తూ జీవించడానికి కృపనివ్వండి. Heavenly Father, please remember pastor and his family of this church. ఈ సంఘం యొక్క పాస్టర్ గారిని మరి కుటుంబం అంతని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. Please bless their family and all the church and congregation. కుటుంబాన్ని, సంఘం అంతటిని మీరు ఆశీర్వదించండి. Uniting our heart like this, let us to preach this gospel till the end of the world. ఈ విధంగా మా హృదయాలను ఒక్కటి చేసుకుంటూ బూదిగంతముల వరకు ఈ సువార్తను ప్రకటించడానికి కృపనివ్వండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.